ఒరేయ్, నువ్వు నా ఇంటికి రావటానికి వీల్లేదురా అనంటే, నేను నీ ఇంటికి వస్తాను, భోజనం పెడతావా అని అడుగుతాడు ఈ రాజు. ఏమ్మా, ఇప్పుడు నువ్వు ఎన్నో వాడితో తిరుగుతున్నావు అని సర్కాజం వేసేటటువంటి ప్రపంచంలో ఆమె కోసం గంటల సేపు ఒక బావి దగ్గర వెయిట్ చేసేటటువంటి రాజు నీ రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎలోహింలకు ఎలోహిం, దేవుళ్లకు దేవుడు. 3 మేకులు పీక్కోలేడంటారేంటి? మీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా? ఈ రాజు మీకున్న మేకులు పీకటానికి మేకులు కొట్టించుకున్నాడు. ఈ రాజు మీ మనసులో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రతి పరిపాలన నుండి నిన్ను విడిపించటానికి వచ్చిన రాజు ఈ రాజు. ఈ రాజు పుట్టిన దినం, ఈ రాజు మనకు చేసిన వాగ్దానాన్ని మీకు ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. ఈ రాజు ఏదో ఒక మత స్థాపకుడు కాదు సుమా. ఈ రాజు నిజమైన మనిషి. ఈ రాజు నీకు దగ్గరగా ఉండాలని నిన్ను పోలి పుట్టిన నిజమైన మనిషి. భూమి ఆకాశములను తన మాట చేత సృజించినటువంటి ఈ రాజు, సమస్తమును కలిగించినటువంటి ఈ రాజు చంటి బాలుడిలా నీ కోసం నీలా బ్రతకాలని, నిన్ను తనలా రాజ్యమేలేందుకు నిలబెట్టాలని ఆయన సాధారణమైన మనిషిగా వచ్చాడు. ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గనిది, ఆయన కృప మనకు చాలినది, ఆయన కాడి తేలికగా ఉంటుంది. పరిసయ్యులు ఆపలేకపోయారు, పిలాతు చంపలేకపోయాడు, సద్దూకయ్యులు ప్రశ్నించి నోరు మూసుకున్నారు, హేరోదీయులు చంపాలనుకుని చివరకు చేతులెత్తారు. కానీ మృత్యువును ఆలింగనం చేసుకోవటానికి, మృత్యువును చంపటానికి, నీ బానిసత్వము నుంచి నిన్ను విడిపించటానికి వచ్చినటువంటి ఏకైక రాజు, వన్ అండ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ బీయింగ్, నిజమైన మనిషి. ఆ రాజు నువ్వు రావాలయ్యా, నువ్వు గగనాన్ని చీల్చుకొని రావాలయ్యా అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా వచ్చిన రాజు, అమ్మ కడుపులో నుండి వచ్చిన రాజు, స్త్రీకి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించినటువంటి రాజు. దాట్ ఈస్ యువర్ కింగ్. అది నీ రాజు. ఆ రాజు పుట్టిన దినం, ఆ రాజు పుట్టిన వేడుక, ఆ రాజు పుట్టినటువంటి పర్వదినాన్ని మనం ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది డిసెంబర్ 25, జనవరి 2